హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ అమ్మ అయితే కాశీ వెళ్ళింది. ఆ కాలభైరుడి అనుగ్రహం అలాగే ఆ శివయ్య అనుగ్రహం లేకుండా కాశీలో అడుగు పెట్టడమే అవ్వదు. సో చాలామంది ఇది లైవ్లో ఫేస్ చేసి ఉంటారు. చాలామందికి టికెట్స్ బుక్ అయినా వెళ్ళలేరు. ఏదో ఒక ప్రాబ్లం వచ్చి అయితే ఆగిపోతారు. ఆ కాశీ విశ్వనాథుడు మనల్ని పిలిచినప్పుడు మాత్రమే మనం వెళ్ళగలము. అమ్మ అయితే వెళ్ళింది, చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకు ఎవ్రీడే ఈవినింగ్ గంగా హారతి ఇచ్చేటప్పుడు ఫోన్ చేస్తుంది, కానీ నేను ఆ టైంలో ఉంటే ఖచ్చితంగా ఎత్తుతున్నాను. అది చూసే అదృష్టం కూడా నాకు దక్కింది అని అయితే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నాకు అమ్మ ఎప్పుడైతే కాశీ వెళ్ళిందో నాకు వెళ్ళాలి, ఎప్పుడు శివయ్య నన్ను పిలుస్తావు అని నేను మనసులో అనుకున్నాను. కానీ సడన్గా నిన్న నైట్ మా హస్బెండ్ మనం ఎప్పుడు కాశీ వెళ్తాము అని అన్నారు. నాకెందుకు నువ్వు ఇలా అడిగావంటే, లేదు నాకు అనిపించింది అందుకని నిన్ను అడిగాను అని అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏమో శివయ్య అనుగ్రహం, ఆ కాలభైరవుడి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అది ఎప్పుడు అనేది అయితే చెప్పలేము. ఆ శివయ్య పిలిస్తేనే వెళ్ళగలము. మన లైఫ్లో ఏం జరిగినా ఆ శివయ్య వల్లే జరుగుతుంది. ఎంతమంది కాశీ వెళ్ళారు, కాశీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.